ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశ వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 21వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 21వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు రాయించినటువంటి మాట, దేవుడు తాను చెప్పింది చేసిన తరువాత సారాని దర్శించారు. దేవుడు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటని జరిగించినట్లుగా వాక్యాధారంగా ఇక్కడ కనపడుతుంది. అంటే గత అధ్యాయాల్లో దేవుడు సారాతోటి అబ్రహాంతోటి ఒక మాట ఇచ్చారు, మీకు నేను ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాను, అతనికి మీరు ఇస్సాకు అని చెప్పి పేరు పెడతారు, మరలా నేను ఈ కాలానికి వస్తాను మీ దగ్గరికి, ఆ సమయానికి మీ ఒడిలో ఆ కుమారుడు ఉంటాడు అని చెప్పి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చారు. ఏ మాట అయితే దేవుడు ఇచ్చారో ఆ మాట నెరవేర్చిన తరువాత సంవత్సర కాలం తరువాత మరలా దేవుడు వారిని దర్శిస్తున్నట్లుగా అక్కడ వాక్యాధారంగా కనపడుతుంది. అంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు మాట తన నోట వచ్చిన తర్వాత అది జరగక మానదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుడు మన జీవితాల్లో కూడా అనేకమైన వాగ్దానాలు ఇస్తున్నారు, కానీ విశ్వసించకపోవడం వల్ల వాటిని మనం చూడలేకపోతున్నాం తప్ప దేవుడిచ్చినటువంటి మాట నిరర్ధకం కాదు. ఇక్కడ అబ్రహాం సారా విషయంలో చూడండి, అబ్రహాం వయసు 100 సంవత్సరాలు, సారా వయసు 90 సంవత్సరాలు. ఆ వయసులో వారికి సంతానం కలుగుతుందంటే వాళ్ళకు కూడా హాస్యాస్పదంగా ఉంది, వాళ్ళకు కూడా అపనమ్మకంగా ఉంది. అయినప్పటికీ దేవుడు మాట ఇచ్చారు, ఆయన చేయగలిగిన వాడు అని చెప్పి వారు విశ్వసించారు కనుకనే వారి జీవితాల్లో ఆ కార్యం జరిగినట్లుగా మనకు కనపడుతుంది. రానున్న అధ్యాయాల్లో దేవుడు చెప్తారు, అవసరమైతే అబ్రహాముకి రాళ్ల నుంచి సంతానాన్ని కలగజేస్తానని చెప్పి. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి సంతానాన్ని ఇవ్వడం లోకానికి ఆశ్చర్యం కలిగించొచ్చేమో కానీ దేవునికి అసాధ్యమైనది కాదు. ఎందుకంటే దేవుడి కార్యాలు మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు, మన ఆలోచనకు కూడా అందనటువంటి కార్యాలు దేవుడు చేయగలడు. ఉదాహరణకు మనకు తెలుసు, గొప్ప దైవజనుడు, ప్రపంచంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి యేసన్న గారు చిన్నతనంలో రక్తం కక్కునేవారు. ఆయనకు వచ్చినటువంటి ఆ వ్యాధిని బట్టి వాళ్ళ కుటుంబీకులు అనుకున్నారు, ఇక ఇతడు బ్రతకడు అని చెప్పి అతన్ని రోడ్ల మీద వదిలేశారు. ఆ పరిస్థితుల్లో అనుకోకుండా దేవుడు ఆయన్ని దర్శించడం, ఆయనకి పూర్ణ ఆయుష్ని కలిగించడం, ప్రపంచంలోని గొప్ప సువార్థికునిగా గొప్ప ఉజ్జీవంతో పాటలు రాస్తూ పాడుతూ క్రైస్తవ్యాన్ని మరొక క్రొత్త కోణంలో పరిచయం చేసి, యేసు ప్రభు అంటే అందరికీ దేవుడు, ఏ ఒక్కరికో చెందినవారు కాదు అన్నట్లుగా ప్రపంచంలోనే గొప్ప వెలుగును తీసుకొచ్చినటువంటి దైవజనుడు. దానికి కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఆయుష్. ఎవరు ఊహించలేదు ఆయన ఆరోగ్యం అంత చక్కగా మారుతుందని చెప్పి. అంతేకాదు, యథార్థంగా జరిగిన మరొక సంఘటన కూడా మీకు పరిచయం చేస్తాను. ఒక నోటి క్యాన్సర్ తోటి ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వైద్యులు మొత్తం పరీక్షలన్నీ చేశారు. విదేశాల నుంచి కూడా వైద్యులు వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించారు. ఆ వైద్యుడు చూసి, ఇతని ఆరోగ్యం చాలా కఠినంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది, కనుక వెంటనే ఆపరేషన్ చేసి ఆ నాలికని తొలగిస్తే ఇతను కొంతకాలం బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. వెంటనే ఆ పేషెంట్ దగ్గరికి ఆ వైద్యుడు వచ్చి చెప్తున్నాడు, నాయనా, నీ ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది, నీ క్యాన్సర్ నీ శరీరం అంతా కూడా వ్యాపించేస్తుంది, కనుక నాలుకని తీసేస్తే నీ వ్యాధి కొంతవరకు నయమయ్యేటువంటి అవకాశం ఉంది, ఏం చేయమంటావు? నాలుకని తీసేస్తే కొంతకాలం నువ్వు బ్రతుకుతావు, లేకపోతే మొత్తానికి నువ్వు చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పినప్పుడు ఆ రోగి, సరేనయ్యా మీ చెప్పినట్లే చేయండి అంటే, సరే నువ్వు ఒక టేప్ రికార్డు తీసుకొచ్చి ఈరోజు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు రికార్డు చేసేసుకో, మరలా నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉండదు,
నాలుక తీసిన తర్వాత నీ నోట్లోంచి మాట్లాడాలన్న నువ్వు మాట్లాడలేవని చెప్పి వైద్యుడు అతనికి చెప్తే సరే అని చెప్పి అతను ఒక టేప్ రికార్డు తీసుకుని వచ్చి తెప్పించుకున్నాడు. పూర్వదినాల్లో ఏమిటంటే టేప్ రికార్డులు ఉండేవి. వాటిలో రికార్డర్ బటన్ నొక్కి మనం ఏది మాట్లాడితే అది రికార్డ్ అయ్యేది. అలాగా అతను ఆ రికార్డు బటన్ నొక్కి హల్లెలూయా 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 అని చెప్పి పదే పదే అందులో రికార్డు చేసుకున్నాడు. ఆ మర్నాడు అయిపోయింది. డాక్టర్ గారు వచ్చారు. మరి ఈరోజు నీకు నాలుగుకి ఆపరేషన్ చేస్తాం, నువ్వు సిద్ధమా అని చెప్పి అడిగితే సరేనయ్యా మీ ఇష్టం అన్నాడు. సరే ఆపరేషన్ చేసే ముందుగా సహజంగా చేసేటువంటి పని వైద్యులు మరలా పేషెంట్ని ఒకసారి టెస్టులకు పంపిస్తారు. ఆ విధంగా అతన్ని టెస్టులకు పంపించారు. మొత్తం టెస్టులన్నీ వచ్చినాయి. మరలా ఆ ప్రముఖ వైద్యుడి దగ్గరికి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళారు. అతడు ఆ రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈ రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ ఒకటేనా? ఇవి అతనివేనా రిపోర్ట్స్? మరి ఈ రిపోర్ట్స్లో అసలు ఎటువంటి వ్యాధి లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఇతనికి ఏ విధంగా నయమైంది అని చెప్పి ఆ వైద్యుడే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే చూడండి, అతని నోట్లోంచి హృదయపూర్వకంగా తన పూర్ణ ఆత్మతోని పూర్ణ బలంతోటి మరొకసారి నేను అనడానికి అవకాశం లేదిక అని చెప్పి దేవుణ్ణి హృదయం అంతటితోటి స్తుతించుకున్నాడు. ఆ విధంగా తన నోట నుంచి వచ్చిన ఆ మాట తన నోటి క్యాన్సర్ని తొలగించేసింది. కాబట్టి ఇలాగా కోకొల్లలు అన్నీ ఇన్ని అని మనం చెప్పలేమండి. ఎన్నో 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 దేవుడి కార్యాలు, ఘనకార్యాలు, మామూలు కార్యాలు కాదు, ఘనకార్యాలు చేసే దేవుడు. ఇక్కడ అబ్రహాం సారా విషయాల్లో కూడా దేవుడు అదే విధంగా చేశారు. చేసిన దాన్ని బట్టి అబ్రహాంకి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించారో దానిని 8వ దినం రాగానే తన కుమారుడికి అబ్రహాము సున్నతి చేయించినట్లుగా అక్కడ వాక్యాధారంగా వ్రాయించబడి ఉంది. సారా అంటుంది, దేవుడు నా నోటి నిండా నవ్వు ఉంచారు. ఎంత సంతోషం నాకు. ఈ వృద్ధాప్యంలో పిల్లలు కలగడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ 90 సంవత్సరాల్లో అనేక మార్లు అనేక అవమానాలు పడ్డాను, అనేక నిందలు పడ్డాను. అనేక మంది ఈమె గొడ్రాలరా, ఈమె ఎదురు రాకూడదు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది బంధువులు నువ్వు గొడ్రాలు కదా, నీకు పిల్లలు లేరు కదా, ఈ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనకూడదు అన్నారు. నీకు సంతానం లేదు కదా, నీ ఆస్తి ఎంత ఉంటే సుఖమేముంది, మీ తర్వాత అది ఎవరిదవుతుందో అని చెప్పి అన్నారు. ఈ విధంగా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పడ్డటువంటి సారా ఇప్పుడు నోటి నిండా నవ్వుకుంటుందటండి. అంతేకాదు సారా అంటుంది, నేను నవ్వుకుంటమే కాదు, లోకంలో ఉన్న ప్రజలు కూడా నన్ను చూసి నవ్వుకుంటారేమో. అది సంతోషంతో కావచ్చు, హేళనతో అయ్యి ఉండవచ్చు. ఈ వృద్ధాప్యంలో సారా పిల్లల్ని కందా అని చెప్పి ఎటకారంగా కూడా నవ్వుకునే వాళ్ళు ఉంటారు. నా నోటి నుండి నవ్వుంచడమే కాదు, దేవుడు అనేక మంది నోట్లో నవ్వుంచారని చెప్పి తనలో తను నవ్వుకుంటుంది. అయితే ఇస్సాకు పాలు విడిచిన తరువాత, అంటే సుమారుగా సంవత్సర కాలం అయిపోయి ఉంటుంది. నేటి దినాల్లో మనం చూస్తాం, మొదటి పుట్టినరోజు ధూమ్ధామ్గా చేస్తూ ఉంటారు. నేడు చూస్తూ ఉంటాం, వారికి స్తోమత లేకపోయినా కూడా స్తోమతకి మించి లోక సామెత ఒకటి ఉంటుంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఎవరో వాళ్ళ పిల్లల పుట్టినరోజులు ఘనంగా చేశారని చెప్పి వీళ్ళ కూడా వీళ్ళ స్తోమత లేకపోయినా అవసరమైతే అప్పులు తీసుకొచ్చి ఎదుటి వారు మెప్పు పొందాలన్నట్లుగా ఘనంగా జరిగిస్తూ ఉంటారు. పిలుస్తారు అనేక మందిని, వాళ్ళు వస్తారు, చక్కగా భోజనం చేసి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి లక్షల్లో అప్పు మిగిలిపోతుంది. వాళ్ళ జీవితకాలం అంతా దాని నష్టం వాళ్ళు చూస్తూనే ఉంటారు. చూడండి, ఇక్కడ అబ్రహాం అంటే బహు ధనవంతుడు, ఆయన చేయగలడు. కాబట్టి ఈ ఇస్సాకు కార్యక్రమాన్ని ఘనంగా జరిగించాడంట. అనేక మందిని పిలిపించి ఆ దేశంలో ఉన్నటువంటి వారిని అందరినీ చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని జరిగించినట్లుగా అక్కడ వాక్యాధారంగా వ్రాయించబడి ఉంది. అంతేకాదు, ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో సారా యొక్క దాసి అయినటువంటి ఆగరు కుమారుడు ఇస్మాయేలు ఇస్సాకుని అపహాస్యం చేస్తున్నాడు.
వాడిని చూసి బహుశా ఇస్మాయిలు చిన్నపిల్లవాడే, ఇస్సాకు కూడా సంవత్సరం పిల్లవాడు. ఇస్సాకుని చూసి సహజంగా మనం వింటూ ఉంటాం కదా, రే పొట్టోడా పొట్టోడా అని చెప్పి ఏదో పిలుస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పిలిచాడో ఏంటో ఆ విషయం సారా చూసింది. నా దాసి కుమారుడు నా కుమారుడిని హేళన చేస్తాడా, ఆ దాసి కుమారుడిని ఇద్దరిని బయటికి పంపించేయి అని చెప్పి అబ్రహాంతో చెప్తుంది. చూడండి, ఆడవాళ్ళకి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మనం సహించలేం, వెంటనే దాని ప్రతీకారం తీర్చుకోవాల్సిందే వాళ్ళు. ఆ దాసి కుమారుడు నా కుమారుడితోటి సమమవుతాడా అని చెప్పి అబ్రహాంతో అంటున్నటువంటి ఆ మాటలను బట్టి అబ్రహాంకి బాధ కలిగింది. చూడండి, ఎంతైనా అబ్రహాంకి పుట్టిన కుమారుడే కదా, దాని విషయమై బాధపడుతున్నాడు. అయితే ఆ సందర్భంలో దేవుడు అబ్రహాంను దర్శించి, అబ్రహామా నువ్వు బాధపడవద్దు, సారా నీకు ఏదైతే చెప్తుందో అది చెయ్యి. సారా వలన నీకు కలిగినటువంటి ఇస్సాకే నీ సంతానం, కానీ దాసి వల్ల కలిగినటువంటి ఇస్మాయిల్ నీ సంతానం కాదు అని చెప్పి దేవుడు స్పష్టం చేస్తున్నారు. చూడండి, నేటి దినాల్లో కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది 2 ఇళ్ళు 3 ఇళ్ళు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, వాళ్ళ స్తోమత బాగున్నప్పుడు, వాళ్ళకి ధన సమృద్ధి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, వాళ్ళ ఇష్టానుసారంగా ఈ లోకంలో ఏదో గొప్పకి చెప్పుకోవటానికి బాగుంటుంది అన్నట్లుగా ఆ విధంగా నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంతానం కలుగుతారు, వివాహమైనటువంటి భార్యకి సంతానం కలుగుతారు. తర్వాత వీళ్ళ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఈ పిల్లలు వీళ్ళ బ్రతికుండగానే తన్నుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళ బ్రతికుండగానే వీళ్ళు ఎప్పుడు చేస్తారా, మనం ఈ ఆస్తులు పంచుకుందాం అని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి కుటుంబాలు లోకంలో అనేకమైనవి ఉంటాయి. నేను చూశాను, బహుశా మీరు కూడా చూస్తుంటారు. 2-3 ఫ్యామిలీలు మెయింటెనెన్స్ చేసేటువంటి వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందంటే, చివరికి వచ్చేసరికి వాళ్ళ ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ, వాళ్ళ ఆరోగ్యాలు సరిలేక, వాళ్ళకి సరైన తిండి లేక, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు కనీసం కొన్ని మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకుండా చచ్చిపోయేటువంటి వాళ్ళని అనేక మంది చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వయసులో కళ్ళు మూసుకుపోయి ఒంటిలో ఉన్న బలాన్ని బట్టి విర్రవీగిపోతే, ఆ ఒంటిలో ఉన్న బలం తగ్గిపోయిన తర్వాత వాళ్ళు చేసిన పాపానికి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని చూసి వాళ్ళే కన్నీరు గార్చే పరిస్థితి ఉంటుంది. అయ్యో, ఇటువంటి బ్రతుక నా బ్రతుకు, ఇలా బ్రతకాల్సి వస్తుందా, నేను చచ్చిపోతే బాగుండు అనేటట్లుగా ఏడ్చేవారు అనేక మంది అండి. కాబట్టి ఆ సమయంలో ఏమన్నా దయదలిస్తే భార్యకి పుట్టినటువంటి బిడ్డలు దయదలుస్తారు తప్ప, బయటే స్త్రీలకి పుట్టినటువంటి వారు ఎవరూ కూడా దగ్గరికి చేర్చుకోరు. కాబట్టి ఎప్పుడు కూడా భార్యే. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నారు, నీ భార్య కుమారుడే నీ సంతానం అనబడతాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము ఆగర్ని, ఇస్మాయిల్ని వారికి కావాల్సినటువంటి ఆహారంతో ఒక నీళ్ల తిత్తినిచ్చి పంపించేసినట్లుగా అక్కడ వాక్యంలో రాయించబడింది. అయితే ఆగరు బెహెర్షిబా అరణ్యంలోనికి వెళ్ళి అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంది. తిత్తులో నీళ్ళు అయిపోయినాయి, ఆ పిల్లవాడేమో ఏడుస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక వాడిని ఒక పొద కింద పడవేసి కొంత దూరం అటు ఇటు తిరిగింది. నీళ్ల గురించి ఎక్కడ నీళ్లు కనపడలేదు. నీళ్లు కనపడక మరలా వచ్చి ఆ బిడ్డకి ఎదురుగా కూర్చుని ఏడుస్తుంది. ఆ సమయంలో దేవుని దూత స్వరము ఆగరికి వినపడుతుంది. ఆగరు ఎందుకు ఏడుస్తున్నావు, భయపడకు. ఆ చిన్నవాని మొర దేవుడు విన్నారు, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆ కుమారుని గొప్ప జనంగా దేవుడు చేయబోతున్నారు, నువ్వు ఆ కుమారుని భుజానికి ఎత్తుకో అని చెప్పి ఆ దూత చెప్పినప్పుడు ఆ కుమారుని ఆగరు తీసుకుంది. చూడండి, దేవుడు ఏమాటైతే చెప్పారో ఆ విషయం ఆగరు కుమారుడి విషయంలో కూడా జరిగింది. నేటి మనం చూస్తే 12 జాతుల అర్బల వారికి మూల పురుషుడు ఇస్మాయిలు.
ఆ విధంగానే వాళ్ళు కూడా అన్ని విషయాల్లో దేవుడు విస్తరింపజేశారు. చూడండి, అరబ్ కంట్రీస్లో పెట్రోలియం ఉత్పత్తులు అత్యధికంగా దొరికేటువంటి దేశాలు, అత్యధికంగా ప్రపంచంలోనే ధనవంతులైనటువంటి దేశాలు ఈ ఇస్మాయిల్ సంతానంగా నేడు పిలువబడుతున్నటువంటి పరిస్థితి. అంటే దేవుడు వాళ్ళ విషయంలో కూడా అన్యాయం చేయలేదనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అంతేకాదు, దేవుడు ఆగరు కన్నులు తెరిచినప్పుడు నీటి ఓట్లు తనకు కనపడినట్లుగా కూడా దేవుడు చెప్తున్నారు. చూడండి, మనం కూడా మన కన్నులు తెరవబడినప్పుడు మన చుట్టూనే మనకు అవసరమైనవి ఉంటాయి, కానీ మనకు తెలియదు ఆ సంగతి. ఏ విధంగా మనకు ప్రయోజనం కలుగుతుందో, ఏ విధంగా మనం లాభపడతామో, ఏ విధంగా మనం స్వస్థపరచబడతామో, ఏ విధంగా మనం సంతోషిస్తామో అనేటువంటి పరిస్థితులు దేవుడు మన చుట్టూనే ఉంచుతారు. కానీ అవి ఎప్పుడు తెలియబడతాయంటే మన కన్నులు తెరవబడ్డప్పుడు అవన్నీ కూడా మనకు బయలుపరచబడతాయి. ఇక్కడ ఆగరు కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో నీటి ఓట్లు కనపడ్డాయి. వెంటనే వెళ్ళి ఆ తిత్తి నిండా నీళ్లు పట్టుకుని వచ్చి తన కుమారుడికి తాగనిచ్చి ఆ నీళ్ళని పట్టుకుని మరలా తన ప్రయాణం ముందుకు కొనసాగించింది. అయితే ఆ అరణ్యాల్లో తన కుమారుడితోటి నివాసం చేస్తుంది. పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని కుమారుడైనటువంటి ఇస్మాయిల్కి ఐగుప్తీల్లో ఒక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేసినట్లుగా వాక్యం చెప్తుంది. ఆ కాలంలో ఆ దేశపు రాజు అయిన అబీమెలెకు, ఆ దేశపు సైన్యాధిపతి అయిన పికోలు అబ్రహాం దగ్గరికి వచ్చి, నువ్వు చేయి పనులు అన్నింటిలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, కనుక నీవు పరదేశమై ఉన్నా కూడా మా దేశానికి ఉపకారం చేసేటట్లుగా నా పుత్ర పౌత్రాదులతోటి ఒక నిబంధన చేసుకోమని చెప్పి అబ్రహాంని అడుగుతున్నట్లుగా అక్కడ కనపడుతుంది. అబ్రహాం అంటున్నాడు, మేము తవ్వినటువంటి నీళ్ల బావుల్ని మీ సైనికులు బలవంతంగా తీసేసుకున్నారు, దాని సంగతి ఏమిటి అని చెప్పి అబీమెలెకుని అడుగుతున్నటువంటి పరిస్థితి. అబీమెలెకు అంటున్నాడు, అయ్యో ఆ సంగతి నేను ఇప్పుడే వింటున్నాను, ఇంతవరకు నా దగ్గర ఎవరూ అనలేదు ఈ మాట, ఆఖరికి నువ్వు కూడా ఈ సంగతి నాతో ఎప్పుడూ ప్రస్తావించలేదు, ఈ సంగతి అసలు నాకు తెలియదు అని చెప్పి అబ్రహాంతో చెప్పినప్పుడు వారిరువురు సమ్మతి మనసు కలిగినటువంటి వారే, సరే ఇక నుంచి మీరు మేము కలిసే ఉందాం, ఒకరికొకరు ఉపకారం చేసుకుందాం, ఎటువంటి ఇబ్బందులు ఒకరికొకరు కల్పించుకోవద్దని చెప్పి ఒక నిబంధన చేసుకున్నట్లుగా వాక్యాధారంగా అక్కడ బయలుపరచబడుతుంది. ఆ ప్రాంతానికి వారు బెహెర్షిబా అని పేరు పెట్టినట్లుగా కూడా వాక్యంలో రాయించబడి ఉంది. ఈ సంఘటన జరిగిన తర్వాత అబీమెలెకు అయినటువంటి రాజు తన సైన్యాధిపతి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బెహెర్షిబాలో అబ్రహాము ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ దేవుని పేరిట ప్రార్థన చేశాడు అని చెప్పి వాక్యాధారంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ పిచ్చుల వృక్షం గురించి దైవ గ్రంథంలో 3 సార్లు ప్రస్తావన ఉంటుంది. ఈ వృక్షం చూడడానికి చక్కగా పచ్చగా ఉంటుంది, దట్టమైనటువంటి ఆకులతో ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం సేద తీర్చుకునేటువంటి వారికి చక్కనైనటువంటి నీడని, చక్కనైనటువంటి గాలిని ఇచ్చేటువంటి చెట్టు. ఇది సుమారుగా 18 అడుగుల నుంచి 60 అడుగుల వరకు కూడా ఎదుగుతుందని చెప్పి ఆ వృక్షాలని గురించి తెలిసినటువంటి కొంతమంది చెప్పేటువంటి మాట ఇది. అంత ఎత్తుగా ఎదిగేటువంటి చెట్టు ఇది. అటువంటి చెట్టుని అక్కడ అబ్రహాం నాటి దేవుని పేరిట ప్రార్థించాడని చెప్పి వాక్యాధారంగా వ్రాయించబడి ఉంది. 21వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు అబ్రహాము సారా ఎడల ఉద్దేశించిన ఉద్దేశాలు నిర్ణీత కాలంలోనే నెరవేర్చినట్లుగా, దానిని బట్టి అబ్రహాము సారా ఎంతగానో సంతోషించినట్లుగా, అలాగే అబ్రహాముని ఆగరుకు పుట్టినటువంటి కుమారుడిని బయటికి పంపించేయమని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకి అబ్రహాం లోబడినట్లుగా, అబ్రహాం చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా, ఆశీర్వాదాన్ని చూసినటువంటి ఆ దేశపు రాజు అబ్రహాంతో నిబంధన చేసుకున్నట్లుగా ఈ అధ్యాయంలో మనకు బోధించబడుతుంది. ఈ మాటలు వీక్షించినటువంటి వారిని, వారి కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా, నా జీవితంలో మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి మీతో సహవాసాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా, మీ వాక్యపు వెలుగులో నేను నడుస్తూ అనేక మంది నడవడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరు నాకు తోడై ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, మీ మాటలు అనేక మంది వినడానికి, వాటిలో ఉన్నటువంటి సత్యాలు వారు గ్రహించుకోవటానికి సహాయం దయచేయండి. అందరికీ నాయన పరిపూర్ణంగా మీ యందు భయభక్తులు ఈ అంచె దినాల్లో అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలను మీరు పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.